పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ జోష్ మీదుంది. ఆ తర్వాత వచ్చే గేమ్ చేంజర్ ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందా అనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఒక్క హీరోకు మాత్రం ఈ పాన్ ఇండియా సినిమాలో తెగ బిసుగు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో? బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ జోరు మామూలుగా లేదు. స్ట్రైట్ గా 1500 కోట్ల టార్గెట్ వైపు దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. ఈ దశలో సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఇంకా పుష్ప సీక్వెల్ మూడ్ లోనే ఉండిపోవడంతో నెక్స్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా హీరో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమా తీసిన రామ్ చరణ్ లాంటి హీరోనే ప్రమోషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, అదే సీజన్ లో రిలీజ్ అవుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ ఇంకా స్టార్ట్ కానప్పుడు వీటికంటే ముందే రిలీజ్ కావలసిన రాబిన్ హుడ్ లాంటి సినిమాల పరిస్థితి ఏంటి? క్రిస్మస్ సీజన్ లో రాబిన్ హుడ్ ను రిలీజ్ చేయాలనుకున్నాడు నితిన్. కానీ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 జోరు చూసి తప్పక తన సినిమాను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశాడు. సీన్ కట్ చేస్తే సంక్రాంతికి మరో పాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాల విడుదల ఉన్నాయి. ఈ సమయంలో తన చిత్రం రిలీజ్ అయితే ఇబ్బందే కదా అని ఇప్పుడు రాబిన్ హుడ్ ను ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాడట. మొత్తంగా పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ లో యూత్ హీరోలు పాపం బాగానే ఇబ్బంది పడుతున్నారు.